హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని మీకు వచ్చినటువంటి లింక్ ని ఒక సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లో కానీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిన కోరుతాను. వార్తా వివరాల్లోకి వెళ్దాం. ప్రభుత్వ భూమి కబ్జా చేసిన పట్టించుకొని రెవెన్యూ యంత్రాంగం. రెవెన్యూ యంత్రాంగం ఎట్లుందంటే మంచిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నట్టే ఉంటుంది. ఎవరైనా వచ్చి పత్రికా విలేకరులు జర్నలిస్టులు వచ్చి లేపితే కానీ లేస్తలేరు అనమాట. ఒక్కసారి సోయి ఉండాలి, సిగ్గు శరం ఉండాలి. ప్రజల పైసలు తీసుకొని ట్యాక్స్ల రూపంలో ప్రజలకు పనిచేయరు, ప్రభుత్వానికి పనిచేయరా నాయన అంటే సిగ్గు శరం లేకుండా తినుకుంటా ఆఫీసులో పోటీ అనుకుంటా ప్రభుత్వ భూములు కబ్జా అయితేనే పట్టించుకుంటా లేరంటే మీరు ఏ పార్టీ ఉద్యోగం చేస్తున్నారు? సాదా కాకపోతే ఇంట్లో కూర్చోరు. మేము ఎన్నోసార్లు చెప్పినాం, మస్తు మంది నిరుద్యోగులు ఉన్నారు, వస్తారు పని చేస్తారు. ఈనాడు నిమ్మకు నీరెత్తనట్టు మొత్తం దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంటుంది కథ. సోయి తెచ్చుకోరు అధికారులారా. ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీ వల్ల ఆర్థికంగా దెబ్బతింటుంది, మీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో భూములు కోల్పోతుంది. పైసలు ఇస్తే కథం ఏదన్నా నోటితో చెప్తే బాగుండదు. ఖచ్చితంగా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలి, వీళ్ళని సస్పెండ్ చేయాలి అధికారులని. Officials stay silent though government is enroached. Even though the chief minister of the state has himself ordered to protect the government lands, the authorities are not taking any actions. The encroachers are reoccupying the government lands and are also undertaking constructions, but the authorities are acting as if they don't know anything. Even though the complaint of the encroachment of about 500 yards of government land worth crores has filed with government officials, yet no action has been taken and illegal has encroached 500 yards of government land in survey number 615 opposite to Kandi Central Jail and also taken up construction. It is ironic that no action was taken even though the jail authorities complained to the revenue officials that the land was encroached upon, but it seems that the government has allotted the same place to vigilance department in the past. But there are many suspicious that a private person has started construction in that place. At least now the local are demanding that the revenue authorities to respond and safeguard the government land. మీ గురించి ఇంగ్లీష్లలో కూడా ఇచ్చారు, మీరు ఉద్ధారకాలు చేస్తున్నారని చెప్పేసి. మా వార్తాపత్రికల సత్యమేవ జయతే కూడా ఎంతో కష్టపడి ఉంటుంది. వాస్తవానికి గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడానికి కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కానీ ఇల్లీగల్ యాక్షన్స్ ఏమైనా చేస్తే మా సత్యమేవ జయతే పద్ధతి ఎప్పటికప్పుడు ఫోకస్ పెడతా ఉంటుంది. జర ఎవరురా నాయన డ్యూటీ చెయ్యి, జీతాలు ఎందుకు తీసుకుంటారు? మీ పోరగాళ్ళకి వార్త తెలిసే సిగ్గు పోతుంది. మా అయ్యలు ఏం చేస్తున్నారు నాయన, గవర్నమెంట్ జాగాలు ఇక్కడ కబ్జా చేస్తారు, ఏం డ్యూటీ చేస్తారు? మీ పిల్లలు కూడా గట్లనే తయారవుతారు. ఏమిటికి పనికిరావా పైసలు? ఎన్నో ఒక దగ్గర దండగా కట్టాల్సిందే. మళ్ళీ కంది మండల కేంద్రం నుంచి కంది గ్రామం ముందు సంగారెడ్డి జిల్లా జైలు పక్కన సర్వే నంబర్ 615లోని 1000 గజాల పైన ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి అక్రమంగా కబ్జా చేయడం జరిగింది. ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో స్థానిక ప్రజల ఎంఆర్ఓ గారికి చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఎంఆర్ఓని అధికారులు గిదకాలు అంతా ఇంటికి పంపాలి, టిఫిన్ డబ్బా పట్టుకొని ఇంటికి పొమ్మని చెప్పాలి, తట్టా బుట్ట చదువుకొని. అప్పుడు వేరే అధికారులకు సోయి వస్తుంది. కళ్ళ ముంగట ఇంత అన్యాయం జరుగుతుంటే ఏమి పట్టించుకోకుండా ఉంటారు అంటే ఒకసారి కలెక్టర్ గారు దృష్టి పెట్టారు, ఇంటికి పంపిరు. వాళ్ళకి శాతనైతే లేదు అటు పని చేయడానికి. పత్రికలలో వచ్చేదాకా సోయి రాదనమాట వీళ్ళకి. ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో స్థానిక ప్రజలు ఎంఆర్ఓ గారికి చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకరే 1000 గజాల పైన ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే పట్టించుకునే అధికారులు నిరుపేదలు. కంది ఆర్టీ ఆఫీసు ఎదురుగా 100 గజాల్లో అన్ని పత్రాలు ఉన్నటువంటి ప్లాట్లో పేద ప్రజలు ఇంటి నిర్మాణం చేసుకుంటున్నా వారి వద్ద అధికారులు వచ్చి కూల్చివేయడం జరిగింది. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, కబ్జాదారులకు ఒక న్యాయం. వాస్తవానికి సామాన్యుడు ఆఫీసుల చుట్టూ తిరగాలి ఇల్లు కట్టుకోవాలంటే. ఇక ఈడనేమో కబ్జాదారుడు అధికారులకు పైసలు ఏమైనా కథ మళ్ళీ జోపుతుంటారు. ఇక ఈ నడి బజార్లో నిలబడి చీపురు కట్ట తీసుకొని దోమాలి వీళ్ళని అధికారులను. అప్పుడు కానీ సిగ్గు శరం రాదు. ఇకనైనా అధికారులు మేల్కొని 1000 గజాల పైన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన భద్రత ప్రభుత్వ అధికారులదే. ఈ విషయం స్థానిక కంది ఎంఆర్ఓ గారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. మరి నిద్ర ఇప్పటికన్నా మేల్కోవడం మరి ఎంఆర్ఓ గారు. తీహార్ జైలుకు రానా ప్రత్యేక విమానంలో యుఎస్ నుంచి రానా తరలింపు. బట్టి బందోబస్తు మధ్య విమానాశ్రయంలో దిగిన రానా
కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకు ఎట్టకేలకు చిక్కిన ముంబై పేలుళ్ల కుట్రదారుడు అమ్మ ఇన్నేళ్ళు కాపాడేంద్ర వాళ్ళకి బందోబస్తు తిండి తికానా సెక్యూరిటీ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటది. ఎన్కౌంటర్ చేసి వాడేస్తే అయిపోతుంది కదా. ఎన్కౌంటర్ చేసి అంత కథనే ఉంటుంది. యంగ్ ఇండియా నా బ్రాండ్ రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు, ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్, సైనిక్ స్కూల్ కు ధీటుగా పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి 100 కోట్ల కార్పస్ ఫండ్ కు సహకరించాలి, కార్పొరేట్ కంపెనీలకు సీఎం రేవంత్ పిలుపు. స్లాట్ బుకింగ్ గ్రాండ్ సక్సెస్, ప్రజలకు సులువుగా నాణ్యమైన వేగవంతమైన సేవలు అందించడం లక్ష్యంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో గురువారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే టెక్నికల్ ఇష్యూస్ తో మధ్య ఆపడం జరిగింది. సో మళ్ళీ రిజిస్ట్రేషన్లో సాఫీగా జరగడానికి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి రిజిస్ట్రేషన్స్ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ రియల్ ఎస్టేట్ ఏం లేదు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అణు ఒప్పందంపై ఇరాన్ అంగీకరించకపోతే ఆ సైనిక చర్య తప్పదు. ట్రంప్ కొట్లాడుతూనే ఉండదు. మీరు సాధికార కమిటీకి సర్కార్ నివేదిక, కంచగచ్చిబౌలి భూములు సుప్రీంకోర్టు సాధికారత కమిటీ పరిశీలన, పర్యావరణ అటవీ శాఖ అధికారులు భేటీ, చేతులు కాలంగా ఆకులు పట్టుకోవడం. అక్కడ స్టార్ట్ అవుతుంటేనే వచ్చి స్టాప్ చేసి ఆ చెట్లను కాపాడితే బాగుంటుంది. అంత అయిపోయాక చేతులు దులుపుకున్నాక ఏం లాభం మీకు? అంత కాలినాక చెట్లన్నీ నాశనం అయినాయి. పిడుగుపాటుకు ఒక విద్యార్థి మృతి, మరో విద్యార్థికి గాయాలు. నాడు పిడుగుపాటుతోనే చాలా మంది చచ్చిపోతారు. రైతులు, మూగజీవులు, గొర్రెలు, బర్రెలు మేని పోతుంటే చనిపోతున్నారు. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. గ్రామ గ్రామానికి విత్తనం, రాష్ట్రంలో రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ గ్రామానికి విత్తన కార్యక్రమం అంతా మనం చూసుకోవచ్చు. ఈనాడు విత్తనాలు షాప్లలో అమ్మేటోళ్ళు కూడా అంత డూప్లికేట్ విత్తనాలు అమ్ముతారు. ప్రజలారా జాగ్రత్తగా ఉండదు. మనం చూడొచ్చు, మొక్కజొన్నల లోపల పుర్రెనే ఉంది, ఇత్తులు ఏం లేవు. ఆ రైతు అకాలంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకురా నాయన ఇట్లా మోసం చేస్తారు రైతులని? అభివృద్ధి అంటే భూములను చెరబట్టడం, బుల్డోజర్లను ఉసుగొల్పడం కాదు. కేటీఆర్ రావు నాయన నువ్వే చెప్పాలి. శుద్ధపూసలు మీరు అమ్మినప్పుడు ఎట్టిపోయింది నాయన భూములు? అభివృద్ధి అంటే భూములను చెరబట్టడం కాదంట, చెట్లు నరకడం కాదంట. మీరు నరికినప్పుడు ఎటువైంది, మీరు భూములు అమ్మినప్పుడు ఎటువైంది? ప్రభుత్వ భూములు నాయన ఇప్పుడు చెప్తున్నావు నువ్వు నీతి సూక్తులు. ఎస్ఆర్డిపి కథనం కింద హైదరాబాద్ చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్ పాలనలో నడకన సాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఫలక్నామా ఆర్ఓబిని పట్టించుకునే పరిస్థితి లేదు అని ఆరోపించారు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి చెంచల్గూడ జైలుకు పంపే శ్రద్ధ దాని ముందున్న ఫ్లైఓవర్ పూర్తి చేయడంపై లేదని, శిల్పా లేఅవుట్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపి 2వ లేఅవుట్ వంతెనది అదే దుస్థితి అని విమర్శించారు. శాస్త్రీపురం ఆర్ఓబి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అన్నారు. పూర్తయిన వాటికి కూడా ఓపెనింగ్ చేసేటటువంటి ప్రసక్తి లేదు. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఒకరి మీద ఒకటి విమర్శలు చేసుకోవడం, రాజకీయ దుమారం లేకపోవడం, రోజు కథ రోజు దుఃఖం ఉంటుంది వీళ్ళు. సో ప్రజలారా ఇక ఇది మనం చూస్తున్నాం ఈరోజు సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. తిరిగి మరలా రేపు కలుసుకుందాం. అంటారు సెలవు. నమస్తే.